గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ 31st నైట్ సెలబ్రేషన్స్కు విశాఖ సిద్ధమవుతోంది. అయితే ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి, కానీ రూల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం కఠినంగా శిక్షలు ఉంటాయి అంటున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారు. సో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి రూల్స్ ఉంటాయి, అలానే నగర ప్రజలు కూడా ఎలాంటి సహకారం అందించాల్సి ఉంటుంది, వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లాంటి ఆంక్షలు పెడుతున్నారు సార్? ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఈవెంట్ జరగబోతున్నాయి. పబ్లిక్ కూడా ఎక్కువ మంది వచ్చారండి. నిన్న కూడా చూస్తే ఎక్కడ చూసినా పర్యాటకులు ఉన్నాడు. వైజాగ్ నగరంలో అకామిడేషన్ కూడా దొరకడం కష్టం. ఈ పరిస్థితిలో ఈరోజు ఎటువంటి ప్రమాదాలు జరగనీయకుండా వైజాగ్ సిటీని క్షేమంగా ఉంచడం మాకు టాప్ ప్రయారిటీ. ఒకరు కూడా చనిపోకూడదు, ఇంజురీస్ ఎవరికి జరగకూడదు. ఈ లక్ష్యం సాధించడానికి మేము మా ట్రాఫిక్ వింగ్, క్రైమ్ వింగ్, లా అండ్ ఆర్డర్ వింగ్ సిటీ మీద తిరుగుతున్నారు. మేము ఎవరైనా చట్టం ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షిస్తాం అని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరందరూ చట్టం పాటించండి, పోలీస్కి సహకరించండి, మీరు క్షేమంగా ఉండండి, నాయిస్ పొల్యూషన్ సృష్టించకండి, ఎవరికి ఇబ్బంది పెట్టకండి. మేము కూడా మీకు సహకరిస్తాం. ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఎట్లాంటి ఫోకస్ చేయబోతున్నారు సార్? అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే వైన్ అండ్ డైన్ కదా, ఎందుకు ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అంటున్నారు? దీన్ని సున్నితంగా ఎట్లా చెప్పొచ్చు సార్? ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద కఠినమైన చర్య ఉంటుంది, ముందుగానే చెప్తున్నాం. అదే మాదిరిగా ఓపెన్ డ్రింకింగ్ కూడా మేము కఠినంగా శిక్షిస్తాం. మీరు దయచేసి డ్రింకింగ్ చేయాలంటే బార్లో మీరు చేసుకోవచ్చు, వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్స్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు, కానీ తర్వాత బండి నడపకండి, క్యాబ్ పిలవండి. ఒకవేళ వైన్ షాప్ నుండి మీరు వాళ్ళ వైన్ బాటిల్స్ కొని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ త్రాగినా ఇబ్బంది లేదు. కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. దయచేసి అటువంటి నేరం నుండి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. సో న్యూ ఇయర్ సందర్భంగా విశాఖలో జరగబోతున్నటువంటి సెలబ్రేషన్స్ 31st సెలబ్రేషన్కి ఖచ్చితంగా ఆంక్షలు కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు రూల్స్ని బ్రేక్ చేసినా, అతిక్రమించినా యాక్షన్ మాత్రం సివియర్గా ఉంటుంది అంటూ మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తూనే వస్తున్నారు. మరి ముఖ్యంగా టూరిజం అనేది బాగా పెరుగుతోంది. ఈ మధ్య చూస్తుంటే కనుక ఈ లాస్ట్ 1 వీక్లో కూడా పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. సో సేఫెస్ట్ సిటీగా మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నగర పౌరులు సహకారం అందించాలి. దాంతోడు సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవద్దు అని మేము చెప్పట్లేదు. ఎక్కడైతే లైసెన్స్డ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయో అక్కడ మీరు తాగండి, కానీ డ్రైవ్ మాత్రం మీరు చేయకూడదు. తాగి బళ్ళు నడుపుతూ ప్రమాదాలకు కారణమైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఫైన్లే కాదు, కఠినంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. మరొక వైపు సిపి గారు మాటల్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఒకవేళ తాగాలి అనుకునే వాళ్ళు, తాగే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం మేము ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయట్లేదు, నేరుగా ఇంటికైనా వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి, కానీ తాగి బళ్ళు నడిపితే మాత్రం, వెహికల్స్ డ్రైవ్ చేస్తే మాత్రం ఉపేక్షించేదే లేదు అంటున్నారు. అలానే ఇప్పటికే పర్యాటకులు కూడా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు జరగాలని కూడా విశాఖ పోలీస్ శాఖ ఆకాంక్షిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు